హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే రుచి అద్దరిపోతుందండి. అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చాలా చాలా హెల్దీ పచ్చడి. మరి ఈ జోమ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ లేదా మనకి మెజరింగ్ కప్స్లో హాఫ్ కప్ వస్తుంది కదా, ఆ హాఫ్ కప్ నీళ్ళు పోసుకోవచ్చు. ఇందులో 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసుకోవాలి, లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు పండినమైనా పర్లేదు, ఈ విధంగా కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో 4 బెండకాయలని కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ సైజ్ చింతపండు కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మా అమ్మమ్మ అయితే ఇందులో ఒక వంకాయ కూడా వేస్తుందండి. ఒక మీడియం సైజ్ వంకాయ వేసుకోవచ్చు. వంకాయ వేస్తే కూడా పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఈ కొంచెం నీళ్ళు కూడా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నీళ్ళని చూడండి, ఈ విధంగా అస్సలు నీళ్ళు లేకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ముందు ఈ విధంగా నీళ్ళలో ఉడికించుకుని తర్వాత చివర్లో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకుని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నూనెలో కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. నేనైతే రోట్లో దంచేస్తున్నానండి, మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. చిన్న జార్ ఉంటుంది కదా, చిన్న జార్లో వేసేసుకోవచ్చు. 5 వెల్లుల్లి రబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత మనం వేయించుకున్న టమాటో బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేస్తున్నట్లయితే ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కచ్చాపచ్చగా వస్తుంది. పచ్చడి మరీ మెత్తగా కంటే కూడా కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. నాకు దంచుతుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చాలా కాలమైంది నేను ఈ పచ్చడి తిని. చాలా బాగుంటుంది. నెల్లూరు వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పచ్చడి తెలిసి ఉంటుంది. మిగతా జిల్లా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ నెల్లూరు జిల్లా వాళ్ళకైతే ఈ పచ్చడి తప్పకుండా తెలుస్తుంది. మీలో ఎంతమందికి పచ్చడి తెలుసో కమెంట్ చేయండి. ఈ విధంగా కచ్చాపచ్చగా దంచేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసేసి దంచుకోవాలి. ఉల్లిపాయని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలాగా దంచుకోవాలి. ఇట్లా రోట్లో దంచుకుంటే పచ్చడి రుచి ఇంకా బాగుంటుందండి. మీకు కుదిరితే చిన్న రోలు ఉంటే రోట్లో దంచి చూడండి. ఉల్లిపాయ చూడండి, ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఉండాలి. మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. అంతేనండి, బెండకాయ పచ్చడి, అదేనండి జోమ్ పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అందుకని జోమ్ పచ్చడి అంటారు. ఈ పచ్చడి చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు వస్తాయో లేదో తెలియదు, కానీ మా అమ్మ కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా నోట్లో నీళ్ళు వస్తాయండి. అంత ఇష్టం ఈ పచ్చడి అంటే. మరి మా నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే రుచి అద్దరిపోతుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.